ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు నీ జీవితంలో నీ ఎదుట నీవు ఆలోచన చేసింది నీకు ఖచ్చితమైనది లేదంటే కనుక ఒప్పైనది ఉండవచ్చు, కానీ దేవుడి దృష్టిలో అది ఒప్పు కాకపోవచ్చు. కొన్నిసార్లు నీ దృష్టిలో అది తప్పుగా అనిపించవచ్చు, లేదంటే కనుక ఇది కరెక్ట్ అయింది కాదు, ఇది నాకు సూట్ అయింది కాదు అని అనేటువంటి పరిస్థితులు నీ జీవితంలో నీకు ఎదురై ఉండవచ్చు. కానీ దేవుని దృష్టిలో అది యోగ్యమైనవిగానే ఉంటాయి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచనలు, నీ హృదయంలో ఉన్నటువంటి కలవరాలని సరిచేయి నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్నారు. ఒక బిలాము ప్రవక్త, దేవుని పక్షముగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రవక్త దేవుని ప్రజలైనటువంటి వారిని శపిస్తున్నప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు అనుమతించలేదు. దేవుడు ఆ బిలాము ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా ఆయన ప్రజల ఎదుట మాట్లాడుతున్నటువంటి మాటలను వారికి ఆశీర్వాదకరంగానే మార్చాడు. అదే రీతిగా ఒక అపోస్తలుడైనటువంటి పౌలు తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, గతంలో తాను కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, మరి దేవుని యొక్క ఆలోచన మేరకు, దేవుని యొక్క తలంపు మేరకు దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దమస్కు మార్గంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వాడిగా ఉన్నాడు. అనేక సార్లు ఓడ బ్రద్దలైపోయినటువంటి పరిస్థితుల్లో, ఒకటి తక్కువ 40 బెత్తములతోటి దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి, ఇలాగూ అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడాను దేవునికి అనుకూలమైనటువంటి పరిచర్య, సువార్త పరిచర్య జరిగించాడు కాబట్టి అనేక సంఘాలను స్థాపించగలిగాడు, అనేక మందిని దేవుని తట్టు తిప్పగలిగాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే, నీ కన్నులతో చూసేది, నీ మనసుతోటి ఆలోచన చేసేది, నీకు అనుకూలమైనది ఏది కూడాను దేవుని దృష్టిలో అనుకూలము కాదు అనేటువంటి విషయాన్ని అయితే నువ్వు గ్రహించుకో. దేవుని చిత్తములో ఉన్నటువంటిది అది కష్టమైనా సరే దేవుడు నిశ్చయముగా ద్వారాలు తెరచి నీ కొరకు శీఘ్రముగా నువ్వు ప్రయాణం చేసేటట్లుగాను దేవుడు మార్గాలను సరళం చేస్తాడు. ఇంతవరకు నీ జీవితంలో నీ ఆలోచనలు, నీ తలంపులు కేవలం మనుషుల యొక్క ఆలోచనలు మాత్రమే శ్రేష్టమైనవి అనేటువంటి ఆలోచనలో నీవు ఉన్నట్లయితే, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నప్పుడు అవన్నీ కూడా తప్పయ్యా, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఒక అపోస్తలుడైనటువంటి పౌలుని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప పరిచర్య జరిగించావో, అదే రీతిగా నన్ను కూడా నడిపించగలిగినటువంటి సమర్థుడివి నేను నమ్ముచున్నానయ్యా అని నీవు ఎరగలిగినప్పుడు నిశ్చయముగా ప్రతి పరిస్థితిని కూడాను దేవుడు నీకు అనుకూలపరిచి తన చిత్తములో జరిగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్.